ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అదే గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకున్న తర్వాత 4 గ్లాసులు సామలు వేసుకోవాలి. సామలు వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. 2 or 3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఓవర్ నైట్ నేనైతే నానబెట్టాను. టైం లేకపోయిన వాళ్ళు 8 అవర్స్ నానబెడితే సరిపోతుంది. తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకున్న తర్వాత దోశ బ్యాటరీని మనం ఎలాగైతే పలచగా అయితే పలచగా, తిక్కుగా అయితే తిక్కుగా, ఎలా అయితే అలాగా వేసుకొని దోశ వేసేసుకోవడమే.